తెలుసు ఫలములిచ్చు కాలములు చీమలకు. సరే, మన బైబిల్ తరగతి ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశం ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే నా జీవితంలో సరి చేసుకునే భాగ్యం తెచ్చామని క్రీస్తునామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. పిల్లలందరూ ఇక్కడ క్లాస్ పూర్తవలేదు కాబట్టి కొంచెం చెప్తాను. సున్నాని కనిపెట్టింది ఎవరో చెప్పగలరా? సున్నాని కనిపెట్టింది ఆర్యభట్ట అంటున్నాడు ప్రసాద్. సుమారు ఏ సంవత్సరాలు కనిపెట్టాడు? క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా? క్రీస్తు శకమే. క్రీస్తు పుట్టిన తర్వాత పుట్టాడు ఆర్యభట్ట. సరే, మీ పిల్లలందరికీ తెలిసింది ఒకటి చెప్పండి. అంకిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద నెంబర్స్? నెంబర్స్ ఏంటి చెప్పండి. నెంబర్స్ అంటే ఏంటో చెప్పండి. నెంబర్స్ అంటే ఏంటో? 1 నుంచి 9 రాంగ్. 0 నుంచి. అంకెలు అంటే 0, 1 2 3 4 5 6 7 8 9. 9 తర్వాత వచ్చేది కృష్ణ. ఎక్కడికి వచ్చి అక్కడికి అట్లా కూర్చోవయ్యా. 9 కనబడతాయి పట్టుకొని అన్నారే. 9. ఓకేనా? 9 తర్వాత 10 అంటే 1 0, 11 అంటే 1 1. అంటే సంఖ్యలన్నీ ఎలా ఏర్పడినాయి అంటే 0 నుంచి 9 వరకు ఏర్పడినాయి. 0 కనుగొన్నది భాస్కర, ఆర్యభట్ట కనుగొన్నాడు. ఆయన నోబెల్ బహుమతి కూడా ఇచ్చినట్టున్నారు. ఇవ్వలేదండి? ఇవ్వలేదు. కానీ 0 కనిపెట్టింది ఎవరు అంటే పెద్ద పేరండి 0 కనిపెట్టిన ఆయనకి. మరి బైబిల్లో అంకెలు ఉన్నాయా? ఈరోజు మీకు చిన్న పాఠం చెప్తాను. బైబిల్లో గణిత శాస్త్రం. అర్థమైంది నేను చెప్పిన టైటిల్? బైబిల్లో గణిత శాస్త్రం. నేను వస్తానమ్మా, వచ్చి లోన్ పెడతానండి. నేను వచ్చిన కూర్చొని చూస్తాను. బైబిల్లో గణిత శాస్త్రం. బైబిల్లో గణిత శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? గణిత శాస్త్రం అంటే మీరు 1వ తరగతి స్కూల్కి వెళ్తే అంకెలు నేర్పిస్తారు కదా, అది కదా గణిత శాస్త్రం. అంకెలు అంటే ఏంటి? ఫస్ట్ ఏం రావాలి? 0 రావాలి. సరే, మరి ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూసుకుంటే 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5, 6, 7 దినాలు వచ్చినాయి కదా. మరి దాంట్లో 0 లేదుగా. ఆదికాండం తీయండి ఒకసారి. బైబిల్లో గణిత శాస్త్రం. గణితం ఎక్కడ మొదలైంది? మీకు ఏమన్నారు? 0తో మొదలైంది. లెక్కలు అనగా 0, 1, 2, 3, 4. సకల శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం బైబిల్. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. శూన్యముగాను. ఇది 6 దినాల విశ్వ సృష్టి. ఆది యందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ అండ్ హెవెన్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించక ముందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యము అనగా 0. శూన్యము అనగా 0. 0 బైబిల్లో ఉందా? ఉంది. ఆర్యభట్ట ఎప్పుడు కనుక్కున్నాడు? అదే ఇప్పుడు ఈ మయాన్ని కట్టుకున్నాడు. మరి బైబిల్ గొప్పది, ఇది గొప్పదని మనవాళ్ళు దీన్ని చదవక 0 ఆయన కనిపెట్టాడు అన్నారు. 0ని బైబిల్లో ఎప్పుడో సుమారు 6500 సంవత్సరాల క్రితమే, 6004 సంవత్సరాల క్రితం, 6024 సంవత్సరాల క్రితమే రాయబడింది. అంకెల్లో ఫస్ట్ సంఖ్య ఏంటి? 0 ఉందా బైబిల్లో? దాని తర్వాత ముందుకెళ్తే మీరు అస్తమయమును ఉదయమును కలగగా 1 దినం ఆయన. 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది. చూసుకోండి, 1వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. బైబిల్లో
గణిత శాస్త్రం. మీకు పిల్లలకి స్కూల్ 7/1/2024 నుంచి స్టార్ట్ చేసాం. 2 అధ్యాయాలు 3 నెలలు గడిచింది. ఇంకో 3 నెలలు కూడా 2 అధ్యాయాల్లోనే గడిచిపోద్ది. వచ్చే ఆదివారం మీకు బైబిల్లో సామాన్య శాస్త్రం చెప్తారు. వచ్చే ఆదివారం బైబిల్లో సాంఘిక శాస్త్రం చెప్తారు. అంటే సోషల్ సైన్స్ అన్నింటికి పుట్టినీళ్ళు బైబిల్. ఫస్ట్ 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 7 వచ్చింది. మొదటి దినాన్ని వెలుగు, 2వ దినాన్ని ఆకాశం, 3వ దినాన్ని భూమి మొక్కలు, 4వ దినాన నేను సాత్విక దగ్గర నేర్చుకున్నాను. నేను 4వ దిన భూమి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ దినాన గాల్లో ఎగిరేవి, నీటిలో ఉండే జలచరాలు, పక్షులు. 6వ దినాన జంతువులు, పశువులు, పురుగులు, ఆదాము, అవ్వలు. ఏదైనా మనం కూడా ఆ రోజే ఏర్పాటు చేశారు. 7 వచ్చేసింది. మరి 8, 9, 10 ఎందుకు రాలేదు? దాంట్లో 8, 9, 10 చూసుకోండి. మళ్ళీ 0 ఉంది, 7 ఉంది. ఏంటంటారు ఈ లింక్? ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని ఒక విషయం చెప్తాను నేను ఏం చెప్పాను ఇప్పుడు మీకు. ప్రపంచ శాస్త్రవేత్తలు అంటే ప్రపంచంలో మీరు ఎవరినైతే సైంటిస్ట్ అనుకుంటారో వాళ్ళు ఎవరికి తెలియని విషయం ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మీకు. 7 రోజులు ఒక వారం, ఓకేనా? 2 వారాలు, 2 వారాలు పక్షం. 15వ రోజున అమావాస్య కానీ పౌర్ణమి కానీ వస్తుంది. మళ్ళీ 2 వారాలు గడిస్తే ఒక వారం అమావాస్య వస్తే ఇంకో వారం పౌర్ణమి వస్తుంది. అంటే 4 వారాలు నెల. 4 నెలలు ఒక కాలం. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. 0 నుంచి 7 మ్యాథ్స్. 7 దినాలు ఒక వారం. వారానికి 10 రోజులు ఎందుకు లేవో చెప్తా తర్వాత. 7 దినాలు ఒక వారం, 2 వారాలు పక్షం. పక్షం తర్వాత అమావాస్య, మళ్ళీ పక్షం తర్వాత పౌర్ణమి. 4 వారాలు ఒక నెల. 4 నెలలు ఒక కాలం. వేసవకాలం అవ్వచ్చు, వర్షాకాలం అవ్వచ్చు, శీతాకాలం అవ్వచ్చు. 3 కాలాలు కలిపి ఒక సంవత్సరం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. సంవత్సరానికి 365 రోజుల అర రోజు, పావు రోజు. 365 రోజులు 6 గంటలు. 6 గంటలు కలిపి ఇది మనకి 2024 సంవత్సరం లీప్ సంవత్సరం. అందుకనే ఫిబ్రవరి నెలకి మనకి 29 దాటి మనం మార్చి నెలలోకి వచ్చాం. అందుకని దీన్ని ఏమంటారు? లీప్ సంవత్సరం అంటారు. బైబిల్లో గణిత శాస్త్రం ఉందా? ఉంది. 0తో మొదలై చక్కగా 7తో వచ్చింది. తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి 7 అంకెలకు ఉన్న లింకు. ఏంటి లింకు? అలా కాదు. బైబిల్లో తెలియక 7 రోజులు అని పెట్టారు. 10 రోజులు పెడదాం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఏదో ఒక బాక్స్ వారం, టీవీ వారం ఏదో పెట్టుకొస్తుంది. 3 పేర్లు పెట్టేసుకుని 10 రోజులు పెడదాం వారానికి. మంచి వేసవికాలంలో పుష్కలంగా వానలు పడిపోతాయి. ఎందుకని లెక్క తేడా వచ్చింది. 7 రోజులు రావాల్సింది 10 రోజులు పెట్టారు. చాలా మంది అనుకున్నారంట ఈ శాస్త్రవేత్తలందరికీ, ఈ జ్ఞానులందరికీ తెలియక కాలాన్ని 6 గంటల్ని అలా ఉంచేయచ్చు కదా, వదిలేస్తే ఏమి నష్టం జరిగిద్ది, ఆ ఒక్క రోజుని ఫిబ్రవరి నెలకు కలుపుకపోతే వచ్చే నష్టం ఏంటి, ఎందుకు కలిపారని అడిగారంట. నువ్వు ఒక సంవత్సరానికి పోవాలనుకుంటున్నావు, 4 సంవత్సరాలకి రోజు అయింది, 10 సంవత్సరాలకి 10 రోజులు అయింది, 20 సంవత్సరాలకి 20 రోజులు అయింది, 30 సంవత్సరాలకి 30 రోజులు అయింది. దాన్ని అలాగే వదిలేస్తే వేసవకాలం వర్షాకాలం అయితే, వర్షాకాలం శీతాకాలం అవుతుంది. కుదిరిద్దా? కుదరదు. అలా సెట్ చేశాడు దేవుడు అనమాట. బైబిల్లో ఉన్న గణిత శాస్త్రం. లింక్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మనం ఉండే భూమి మీద ఉండే ప్రతి కాలాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, రోజులు, ప్రతిదానికి లింక్ ఏంటంటే ఆదికాండంలో ఉన్న మొదటి అధ్యాయం 0 నుంచి 7 వరకు ఉన్న నెంబరు. బైబిల్లో గణిత శాస్త్రం ఉందా? ఉంది. బైబిల్లో 0 ఉందా? ఉంది. 1 ఉందా? 2 ఉందా? 3 ఉందా? 4 ఉందా? 5 ఉందా? 6 ఉందా? 7 ఉందా? ఇవన్నీ మీకు మేము 2024 జనవరి నుంచి చిన్నపిల్లలకి బైబిల్ తరగతి నేర్పిస్తున్నాము. ఒక 2 పిల్లలు మళ్ళీ ఒక్కసారి చెప్తారు, తర్వాత సర్వేశ్వర గారు పాఠం ఇచ్చేస్తాను. బైబిల్లో గణిత శాస్త్రం ఉందా? సామాన్య శాస్త్రం చూపిస్తాను, తర్వాత బాటనీ చూపిస్తాను, జువాలజీ చూపిస్తాను. మీరు ఏ శాస్త్రం తీసుకొచ్చినా నేను బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. ఓకేనా? అక్కొస్తారా చెల్లి రాస్తారా? ఇద్దరులో మేము ముందు కాదంటున్నారు. చెప్పాలి, తొందరగా టైం అయిపోతుంది. సరే సరే, అవి వచ్చి పెద్దవి కదా, తప్పదుదా, పెద్దవాళ్ళకి తప్పదుగా. పిల్ల ఏం చెప్పిద్దంటే, సినిమా యాక్టర్లు ఎకరం భూమి 5,000 రూపాయలు నుంచి 50,000 వరకు చంద్రమండలంలో ఫ్లాట్లు కొనేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సినిమా యాక్టర్లు కొనుక్కున్నారు, అమెరికా వాళ్ళు కొనుక్కున్నారు, చాలా మంది కొనేసుకున్నారు. అసలు కొనుక్కోవచ్చలేదో చెప్పిద్దండి. అంత పెద్దదా?
ఓకేనా? తర్వాత చంద్రమండలం మీద చంద్రయాన్-2 చంద్రయాన్-3 మొన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగం చేశారు. ధనం ఎవరిదంటే మనది. మనం కొనే ఉప్పు పప్పు మీద వేసిన ట్యాక్స్తో చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చారు. ఇంకా వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. ఆ విషయం కూడా మనం చెప్పిద్ది వినండి. చంద్రుడి మీద ప్లాట్స్ కొనవచ్చా? చంద్రుడి మీద మంచి మొక్కలు లేవు. చంద్రుడి మీద మంచి వాతావరణం లేదు. చంద్రుడి మీద మంచి నీరు లేదు. చంద్రుడి మీద మంచి మట్టి లేదు. నరులకు నివాస యోగ్యంగా భూమి మాత్రమే. కావాలంటే భూమి మీద మాత్రమే ప్లాట్స్ కొనుక్కోవచ్చు. చంద్రమండలంపై ప్లాట్స్ కొనకూడదు. ఇది అందరూ తెలుసు. ఏవి అద్భుతాలు? మనిషి చేసినవి అద్భుతాలు కావు. దేవుడు చేసిన అద్భుతమే మాట్లాడే మనిషి. దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండర్స్. నడిచే జంతువు అద్భుతం, ఎగిరే పక్షి అద్భుతం, కురిసే వర్షం అద్భుతం. కాబట్టి దేవుడు చేసినవే వండర్స్. మనిషి చేసినవి ఎప్పటికీ వండర్స్ కావు. ఇది అందరూ తెలుసుకో. ఇంటర్నేషనల్ స్పీకర్. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏవి అద్భుతాలు. మనిషి చేసినవి వండర్స్ ఎప్పటికీ కావు. దేవుడు చేసిన అద్భుతమే మాట్లాడే మనిషి. దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండర్స్. నడిచే జంతువు వండర్, ఎగిరే పక్షి వండర్, కురిసే వర్షము వండర్. కాబట్టి దేవుడు చేసినవే వండర్స్. మనిషి చేసినవి వండర్స్ ఎప్పటికీ కావు. ఇదందరూ తెలుసుకోవాలి. నా పేరు జావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు చంద్రమండలంలో ఫ్లాట్స్ కొనవచ్చా? చంద్రుడి మీద మొక్కలు లేవు. చంద్రుడి మీద మంచి నీరు లేదు. చంద్రుడి మీద మంచి వాతావరణం లేదు. చంద్రుడి మీద మంచి మట్టి లేదు. నరులకు నివాస యోగ్యమైనదిగా భూమి మాత్రమే. కావాలంటే భూమి మీద మాత్రమే ఫ్లాట్స్ కొనుక్కోవాలి. చంద్రమండలం మీద ఫ్లాట్స్ కొనకూడదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఓకే ఓకే రైట్ రైట్.